హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ ప్రైవేట్ క్లబ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి అమెజాన్ నుంచి భారీ ఉద్యోగాలు భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే ఉంది. అయితే ఒక నోటిఫికేషన్ జాయినింగ్ డేట్స్ కానీ చూసుకుంటే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. 3rd ఆగస్ట్ ఉన్నది, అలాగే మనకి 10th ఆగస్ట్ ఉన్నది, 17 ఆగస్ట్ ఉన్నది, 24th ఆగస్ట్ అయితే ఉన్నది. ఓకేనా? సో ఈ లోపు మనకి ఏంటంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. ఓన్లీ ఇంటర్వ్యూ బేసిస్ మీద హైరింగ్ అని చేసుకుంటున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇన్కేస్ మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇంకా మోర్ బెనిఫిట్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేసి ప్రాసెస్ ఏంటి, రోల్ ఏంటి అని ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో దీనికి క్వాలిఫైయింగ్ అని తీసుకుంటే ఎడిటర్ కానీ డిప్లొమా కానీ ఆ పై ఉన్న క్వాలిఫికేషన్ ఏదైనా సరే గ్రాడ్యుయేట్ చేసినా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. కదా సో ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా 10 వరకు చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఇదే వీడియోలో చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలంటే మెయిన్గా మీకు రెజ్యూమే పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అలాగే కంపెనీ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఉండాలి. ఆ రకంగా లేకపోతే ఆటోమేటిక్గా రిజెక్ట్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో ఆ రకంగా క్రియేట్ చేసుకోండి. ఇన్కేస్ ఎవరికైనా రెజ్యూమ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాన్ని మెసేజ్ చేయండి. మీకు రెజ్యూమ్స్ అనేవి క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీ సర్వీస్ బేస్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అదే నెంబర్కి మెసేజ్ చేయండి. నేను రెస్పాండ్ అయ్యి డౌట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా లేచకుండా వీళ్ళైతే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం నోటిఫికేషన్ డీటెయిల్ వెళ్ళిపోతే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి నిన్న మనకి అమెజాన్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అని తీసుకుంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ కింద మనకి హైరింగ్ అనేది చేసుకుంటున్నారు. ఫుల్ టైం అయితే ఉంటుంది. పర్మనెంట్ బేసిస్ మీద ఉంటుంది అనమాట. కంపెనీ లొకేషన్ వచ్చేసి మనకి తెలంగాణలో ఉన్న కంపెనీ లొకేషన్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే నోటిఫికేషన్ తాలూకా మనకి బేసిక్ వర్క్ ఏం ఉంటుంది ఏంటి అంటే మనకి ఆన్లైన్ షాపింగ్ చేసిన వాళ్ళ మనకి వెరిఫికేషన్, అకౌంట్ సెక్యూరిటీ, పర్చేస్ ఆర్డర్ ఇష్యూస్, సపోర్ట్స్ ఇలాంటి రిలేటెడ్ మనకి క్వేరీస్ అనేవి మనకి కస్టమర్స్ నుంచి వస్తూ ఉంటాయి కదా. సో వాటిలో మనం ఏంటంటే మనకి సపోర్ట్ అనేది ఇవ్వాలని చెప్తున్నారు అనమాట. బేసిక్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ కానీ చూసుకుంటే ఆన్సర్ వయా ఫోన్, చాట్, కాల్స్ అలా మనకి వేరియేషన్ టూల్స్ ద్వారా మనకి నావిగేట్ చేయడం, అలాగే మనకి అవి వెరిఫికేషన్స్ అనేవి చేయడం, మన సెక్యూరిటీ ఇష్యూస్ హెల్ప్స్ మనం ఏంటంటే రిజాల్వ్ చేయడం, మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మనం చేయడం కస్టమర్స్ వాళ్ళకి. సో ఈ రకంగా బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉంటుందని చెప్తున్నారు. అలాగే మనకి బేసిక్ వర్క్ డీటెయిల్స్ కానీ తీసుకుంటే మనకి రిటర్న్ అండ్ వర్బల్ బాగుండాలి, అలా మనకి కంప్యూటర్ నావిగేషన్ బాగుండాలి. మండే టు సండే అయితే మనకి వర్క్ అయితే ఉంటుంది. 5 డేస్ వర్క్ అయితే ఉంటుంది. 2 డేస్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. వీక్ ఆఫ్ వచ్చేసి మనకి చేంజెస్ అవుతూ ఉంటదని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. అలా మనకి దీనికొచ్చేసి మనకి రోల్ అనేది మనకేంటంటే ఫుల్లీ కమిట్మెంటెడ్‌గా మనకి పర్మనెంట్‌గా ఉంటుందనేసి బేసిక్‌గా చెప్తున్నారు. ఇదొచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేసిస్ మీద మనకి హైరింగ్ అనేది చేస్తున్నారనమాట. అండ్ ఆల్సో మనకి వీటి యొక్క బెనిఫిట్స్ గాని చూసుకున్నట్లయితే వీటికి కొన్ని బెనిఫిట్స్ అయితే చెప్తున్నారు. మెడికల్ ఇన్సూరెన్స్ 24/7 ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. గేమింగ్ రూమ్ ఉంటది. అలా మనకి ప్రేయర్ రూమ్ ఉంటుంది. అలా మనకి క్వైట్ రూమ్స్ ఉంటాయి ప్రైవసీ కోసం గాని ఇలా. అలా సైట్ ట్రాన్స్‌పోర్టేషన్ అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. దాంతో పాటు మీరు మీల్ అలవెన్స్ కంటే పర్ మంత్ 1100 ప్రొవైడ్ చేస్తాం. నైట్ షిఫ్ట్స్ పే అయితుంది. ఎక్స్‌ట్రా అమెజాన్ ప్రోగ్రెస్‌కి మనకేంటంటే బెనిఫిట్స్ కూడా ఉంటదని చెప్తున్నారు. సో ఈ రకంగా మల్టిపుల్ బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తామని కూడా క్లియర్‌గా చెప్తున్నారు. అలాగే మనకి దీని యొక్క రిక్వైర్మెంట్స్ గాని చూసుకుంటే మనకి 18 ఇయర్స్ కన్నా అబోవ్ ఉండాలి. మనకి ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది లేదు. మనకి ఇంటర్ గాని, డిప్లొమా గాని ఆ పై ఉన్న క్వాలిఫికేషన్ ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే బేసిక్‌గా మనకి ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అనేది అప్లై కూడా చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇంగ్లీష్ అనేది మనకి ఫ్లూయెంట్‌గా ఉండాలనేసి క్లియర్‌గా చెప్పడం అనేది జరిగిందనమాట ఇక్కడ. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటంటే కిందన మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు మన వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతది. సో, డౌన్‌లో మీకేంటంటే అప్లై లింక్ అయితే కనిపిస్తది. అది ఓపెన్ చేస్తే ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతదనమాట. వన్స్ ఓపెన్ అయిన తర్వాత మీకేంటంటే ఇక్కడ స్టార్ట్ టెంటేటివ్ డేట్స్ అని ఉంది కదా. ఇక్కడ చూసుకుంటే మనకి 3rd ఆగస్ట్, అలాగే మనకి 10th ఆగస్ట్, అలాగే మనకి 10th ఆగస్ట్, 17 ఆగస్ట్, అలాగే 24 ఆగస్ట్. టోటల్‌గా 4 డేస్ అనేది వాళ్ళకి క్లియర్‌గా ఇచ్చారనమాట. సో, మీరు ఏ డేట్ కావాలో చూస్ చేసుకొని అది ఓపెన్ చేసుకొని మీరేంటంటే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటది. సో, ఓపెన్ చేసుకొని మీకేంటంటే ఈ డేస్‌లోగా మనకేంటంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇలా ఎవ్రీథింగ్ ఏంటంటే కంప్లీట్ అయితే అయిపోద్ది. వన్స్ అయిపోయిన తర్వాత మీకేంటంటే జాయినింగ్ డేట్ వచ్చేసరికి మీకేంటంటే మనకి జాబ్‌లోనైతే ఉంటారనమాట. ఓకేనా? సో, దీనికి ఎలా అప్లై చేయాలి అయితే చెప్పాను కదా! సో, సింపుల్‌గా మీరు ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఇన్‌కేస్ మీ దగ్గర అకౌంట్ లేకపోతే గనుక అమెజాన్‌లో ఒకళ్ళుంటే గనుక ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోండి. రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు. సింపుల్‌గా మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్, స్కిల్స్ ఇలాంటివన్నీ బేసిక్‌గా యాడ్ చేయడం అనమాట కదా! సో, వీడియోతో అంతా ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.